ఇప్పుడు అభిమానులు దృష్టిలో ఉంచుకుని చేస్తారన్నమాట. తారలు ప్రకటనతో జిమ్మికులు చేస్తున్నారు. అలాగే తారలు ప్రకటనతో చిక్కులు కూడా కొని తెచ్చుకుంటున్నారన్నమాట. మన దేశంలో సినీ నటులకు ఉన్న క్రేజ్ మరెవరికి ఉండదు. అందుకే వారి ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి అనేక కంపెనీలు పోటీ పడుతుంటాయి. సబ్బుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దాకా, క్రిప్టో కరెన్సీ దగ్గర నుంచి ఆన్లైన్ గేమింగ్ దాకా అనేక కంపెనీలు ప్రకటనలతో మనకు సినీ నటులను కనిపిస్తూనే ఉంటారన్నమాట. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ప్రకటన బాగా విస్తరించిన తర్వాత గేమింగ్ యాప్లకు, క్రిప్టో కరెన్సీ స్కీముల ప్రకటనలో కూడా హీరోయిన్లు కనిపించడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఈ స్కీములు స్కాములుగా మారితే వారు ఇబ్బందులు పడుతున్నారన్నమాట. మన దేశంలో హీరోయిన్లకు కోట్ల మంది ఆరాధిస్తుంటారు. వారిని అభిమానిస్తుంటారు. నిరంతరం వారిని ఫాలో అవుతుంటారు. వారు చెప్పిన ప్రతి మాట నిజమని నమ్ముతుంటారు. అందువల్ల హీరోయిన్లు తాము చేసే ప్రతి పనిని అభిమానులు గమనిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి అభిమతానికి వారికి హాని చేసే కార్యకలాపాలు పాల్గొనకూడదు అప్పుడు వారికి విశ్వనీయత పెరుగుతుంది. తాజాగా తమిళనాడు, పుదుచ్చేరిలో బయటపెట్టిన క్రిప్టో కరెన్సీ స్కామ్లో హీరోయిన్లకు, కాజల్, తమన్నాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంతో ఆ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. రేడియోలు, టీవీలు, ఆన్లైన్లో రకరకాల ప్రకటనలు ప్రసారం చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు, పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, క్రీడాకారులు, ఇతర సెలబ్రిటీలతో వాణిజ్య ప్రకటనలు రూపొందించి ప్రచారం చేస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. ఉదాహరణకు తెలుగులో టాప్ హీరోలకు ఒక ప్రకటన నటిస్తే 2 నుంచి 3 కోట్ల వరకు ఆదాయం అసలు లభిస్తుంది. ఏడాది మొత్తం ఆ కంపెనీ వీరి ఫోటోలను, వీడియోలను తమ ప్రకటన వాడుకుంటుంది. దీనివల్ల కంపెనీకి పట్ల వినియోగదారులకు ఆకర్షితులు అవుతారు. ఇదే సమయంలో హీరోయిన్లు టెలివిజన్లోనూ, ఆన్లైన్ ప్రేక్షకులు కనిపిస్తూ ఉంటారు. దీనివల్ల వారి సినిమాలు విడుదల కావడం సమయం పట్టిన ప్రేక్షకులు వారిని మర్చిపోరు. అయితే అలాంటి ప్రకటనలో నటీనటులు నటించాలి, వారికి సామాజిక బాధ్యత ఉండదా, సమాజానికి కీడు చేసే ప్రకటనలు ఎందుకు నటించాలనే ప్రశ్నలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జిల్లా వినియోగ కోర్టు బాలీవుడ్ నటు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ షరాఫ్లో విమల్ పాన్ మసాలా ప్రకటనలో నటించినందుకు వారికి సమన్ కూడా జారీ చేసింది. రాజస్థాన్లోని కోటా కోర్టు అన్నమాట. వీళ్ళు అజయ్ దేవగన్, టైగర్ షరాఫ్, షారూఖ్ ఖాన్ విమల్ పాన్ మసాలా ప్రకటన నటించినందుకు వారికి సమన్ కూడా జారీ చేసింది అన్నమాట కోటాలోనే. మన దేశంలో మద్యం, సిగరెట్లు ప్రకటనపై నిషేధం ఉంది. కానీ రియల్ ఎస్టేట్, బెట్టింగ్ యాప్లను, క్రిప్టో కరెన్సీ ప్రకటనపై నిషేధం లేదు. ఇంటర్నెట్లో ప్రతి ఇంటికి వ్యాపించిన తర్వాత, ప్రతి వ్యక్తి జీవితంలో స్మార్ట్ ఫోన్ సామాన్యమైపోయిన తర్వాత ఈ తరహా ప్రకటనలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. స్మార్ట్ ఫోన్లో వీటిని చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఈ కంపెనీలు సెలబ్రిటీలకు ఎక్కువ సొమ్ము చెల్లించి ప్రకటనలో నటించమని కోరుతున్నాయి. కొందరు నటీనటులు తెలుసో తెలియకో ఈ ప్రకటనల వల్ల చిక్కుకుంటున్నారన్నమాట. 2024లో దేశానికి కుదిపేసిన మహాదేవ్ బెట్టింగ్ యాప్లో కూడా అనేక మంది సెలబ్రిటీలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని ప్రశ్నించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, తమన్నా మొదలైన వారు కూడా ఈ సెలబ్రిటీల్లో ఉన్నారన్నమాట. అయితే ఈ విషయంలో చట్టాలు కూడా సరిగ్గా లేవు. ఒక ఉత్పత్తిని బ్రాండ్ అంబాసిడర్ ఒక హీరో ఉన్నాడు అనుకుందాం. ఆ ఉత్పత్తి వల్ల వినియోగదారులకు ఏదైనా నష్టం జరుగుతుంది. చట్టపరంగా ఆ హీరోకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ విషయాన్ని అన్ని అగ్రిమెంట్లు స్పష్టంగా పేర్కొంటారు. కానీ కంపెనీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరిగినప్పుడు హీరోకి ఇచ్చిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు ఈడీ అధికారులు ఆయన ప్రశ్నిస్తారు. ఒక ప్రకటనలో నటించాలా వద్దా అన్న అంశం హీరోకి నైతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ తరహా వ్యవహారాలను చూడాలంటే ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు తమ ఇమేజ్ దెబ్బతీసే ఇలాంటి తరహాలు పాల్పడటం లేదు. ఎందుకంటే ఒక ప్రకటనలో వచ్చిన వెంటనే లక్షలాది మంది చేరిపోతుంది. వెంటనే ఇంటర్నెట్లో దానిపై చర్చ మొదలవుతుంది. ఎవరైనా నైతికంగా తప్పు చేస్తే ఈ మధ్యకాలంలో నటించని ఊరుకోవటం లేదు. వీరి ఒత్తిడికి విపరీతంగా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని కానీ ప్రకటనలో నటించడం లేదు. ఓ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్ కూడా ఇలాగే చెప్తున్నారు. బాలీవుడ్ హీరోలు అనిల్ కపూర్, కార్తిక ఆర్యన్, జాన్ అబ్రహం, శాండిల్వుడ్కి చెందిన యష్, టాలీవుడ్లో అల్లు అర్జున్ వంటి వారు కూడా పొగాకు ఉత్పత్తుల విషయంలో నటించబోమని కరాఖండిగా చెప్పించారు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి మన అందరూ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.